అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము దేశవాళీ రకమైనటువంటి మనకు దేశవాళీ రకం నాటు రకమైనటువంటి అనప చెట్ల గురించి ఈరోజు మీకు వీడియో చూపించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దేశవాళీ రకం చూడవచ్చు. ఈ విధంగా తీగలు వేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ చూడవచ్చు దేశవాళీ రకం అలసందలు బొబ్బర్లు అంటారు కదా, దేశవాళీ రకం. ఈ విధంగా తీగలు వేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇది వచ్చేసి పంటకాలం వచ్చేసి మనకు జూన్ 15 నుంచి జూలై ఎండింగ్ వరకు విత్తనం విత్తుకుంటారు. ఇది పూతకు వచ్చే సమయానికి డిసెంబరు, ఇక్కడ చూడవచ్చు పూత డిసెంబర్లో కానీ డిసెంబర్ నుంచి మనకు పూత పిందె స్టార్ట్ అవుతాయి. సంక్రాంతి ఇప్పుడు మనకు సంక్రాంతి సీజన్కు కాయలు పడతాయి. ఇట్లా అలసంద కాయలు చూడవచ్చు. ఇక్కడ ఇంత తీగలు వేసి కాయలు కాస్తుందో చూడండి. ఇక్కడ కాయలు కూడా చాలా సన్నగా ఉంటాయి, కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మంచి పోషక విలువలు ఉన్నటువంటివి, ప్రతి ఒక్కరికి ఇష్టమైనటివి. కానీ మనకు అంతరించిపోయే దశలో ఉన్నాయి. హైబ్రిడ్ మోజులో పడి అధిక దిగుబడుల మోజులో పడి రైతులు వీటిని విస్మరిస్తున్నారు. ఇవి కొద్ది రోజుల తర్వాత మన తర్వాత తరాలకు వీటి చెప్పుకోవడానికి ఉండవు. యూట్యూబ్లలో, వీడియోలలో, ఫోటోలలో చూసుకోవడం తప్ప ఎక్కడా కూడా మనకు కనిపించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇంకా రైతులందరూ కమర్షియల్ అయిపోయినారు. ప్రతి వ్యవసాయం అనేది వ్యాపారం అయిపోయింది. ఎప్పుడైతే ఈ వ్యాపారం అయిందో రైతులకు అధిక దిగుబడులు కావాలి, మార్కెట్లో ఏ రేటు ఉంటే అవి తీసుకొచ్చి వేయడము, ఇట వేస్తానే అట్లా పంట రావాలి. నెల రోజులు పంట వేస్తానే నెలకు 2 నెలలకు పంట వచ్చేసేయాలి వాళ్ళకి. ఆ విధంగా హైబ్రిడ్ రకాలు వెళ్ళడము. అక్కడ హైబ్రిడ్ పంట వేస్తానే విత్తనం వేసినప్పటి నుంచి రోగాలు, మొక్క మొలిచినప్పటి నుంచి రోగాలు, పూత వచ్చినప్పటి నుంచి రోగాలు, కాయ పండినప్పటి నుంచి రోగాలు, ఒకటే మందులు పిచికారి చేయడము. ఈరోజు మందులు వాడడం, రేపు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మడం. హైబ్రిడ్ రకాలకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా మందులు విచక్షణ రహితంగా వాడినటువంటి పురుగు మందులు వాడినటువంటి ఈ యొక్క హైబ్రిడ్ రకాలు తింటే ప్రజల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తాము. ఇప్పుడు పంజాబ్ అనేది నెంబర్ 1 స్టేట్గా ఉంది వ్యవసాయంలో. క్యాన్సర్లో కూడా నెంబర్ 1 స్టేట్గా ఉంది. ఎందుకురా అంటే విచక్షణ రహితంగా ఎరువులు, విచక్షణ రహితంగా పురుగు మందులు వాడేసి క్యాన్సర్లో నెంబర్ 1 స్టేట్గా ఉంది. ఢిల్లీకి, పంజాబ్కు ఒక ప్రత్యేకమైన రైలు కూడా వేయడం జరిగింది, క్యాన్సర్ రైలు. అంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు పంజాబ్ రాష్ట్రం ఉంది. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలంటే అది రైతుల ఊహకే వదిలేస్తున్నాము. ఇలాంటి రకాలు మీరు వేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఈ అనప చెట్లు కానీ, ఈ అలసంద చెట్లు కానీ జూన్లో పడి జూలైలో, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో పూతకు వస్తాయి. డిసెంబర్, జనవరి ఇంకా పూత పిందె కాయలు ఈ విధంగా వస్తాయి. నిదానంగా పంట వస్తుంది. ఎక్కడే కానీ ఒక దోమ కానీ, ఒక తెగులు కానీ, ఒక పురుగు కానీ ఎక్కడే కానీ దరిచారవు. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ అంతర పంటగా ఈ ఆమ్దో చెట్లలో అంతర పంటగా వేశారు. తీగలు వేసుకొని అల్లుకొని ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. ఎక్కడే కానీ ఒక పెస్ట్ డిసీజ్ కూడా దాదాపు రాదు. చూడవచ్చు ఇక్కడల్లా ఈ అలసంద చెట్లు, ఈ వరుసలో అలసంద చెట్లు ఉన్నాయి. తీగలు అనేది వేసి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. చూడవచ్చు మీరు ఇట్లా మొదలు చూడవచ్చు. ఇట్లా కాయ గెల చూడవచ్చు ఎంత ముదిరి ఉన్నాయో కాయలు. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఈ మేత దశలో ఉన్నాయి. ఇక్కడ కాయలు ఎండి ఉన్నాయి. ఇలాంటి ఎండిన కాయలను నెక్స్ట్ సంవత్సరానికి విత్తనానికి రైతులు వాడుకుంటూ ఉంటారు. చాలా సంతోషం ఇట్లా భద్రపరుచుకొని వాడుకుంటే. అక్కడ కూడా చూడవచ్చు కాయలు ఉన్నాయి. ఇక్కడ మీరు మొదలు ఇక్కడ తోటలో మీరు చూసినట్లయితే తీగలేసి ఈ విధంగా కాస్తాయి. ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి పురుగు మందులు వాడినటువంటి ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకున్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. ఎటువంటి రోగాల బారిన పడరు. భూమి కలుషితం కాదు. మనిషికి ఎటువంటి నష్టం ఉండదు. అన్ని రకాలుగా కూడా మంచి ప్రకృతికి అనుకూలమైనటువంటి ఈ రకాలను ప్రతి ఒక్కరూ ఆదరించండి దయ ఉంచి. లేదంటే ఇంకా రాబోయే తరాలకు ఇవి చెప్పుకోవడానికి ఏమి ఉండవు. ఇలాంటి రకాలను ప్రతి ఒక్కరు వాడండి. మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఇవి. హైబ్రిడ్ రకాల జోలికి వెళ్ళొద్దు. అవి షార్ట్ డ్యూరేషన్ పంట వేస్తానే పంట వచ్చేస్తుంది 1 నెల 2 నెలలకు. కానీ అవి టేస్ట్ ఉండవు, పోషక విలువలు ఉండవు, ఎటువంటి ఉపయోగం ఉండదు. అన్ని విచక్షణ రహితంగా మందులు వాడినటువంటి ఇవి ఎటువంటి మందులు ఉండవు. వాటికి మధ్య వ్యత్యాసం మీరే గమనించి ఏది మంచిదో ఏది చెడో మీరే గ్రహించి
ఈ దేశవాళీ రకాలను ఇది ఒక అనప చెట్లు అలసంద చెట్లు అనేదే కాకుండా దేశవాళీ రకాలు చాలా ఉన్నాయి, కానీ మరుగున పడిపోయినాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటి మచ్చుకి కొన్ని మాత్రమే, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిన్నింటినీ మీ ఏరియాలో మీ యొక్క లోకల్ పరిస్థితులను బట్టి ఎక్కడైనా లోకల్ దేశవాళీ రకాలు మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే వాటిని ఆదరించి వాటిని ఖచ్చితంగా భద్రపరచుకొని మీరు మీ పొలాల్లో సాగు చేసి వచ్చే తరాలకు కూడా వాటి విలువలు తెలియజేసి వాటిని ప్రతి సంవత్సరం సాగు చేయండి. వినియోగదారులు కూడా దయ ఉంచి మీకు తెలియజేయడం ఏంటంటే మీరు ఇలాంటి వాటిని అడగండి. అప్పుడు పండించే రైతులు కూడా అలాంటి వాటిని పండించేదానికి ప్రయత్నం చేస్తారు. మీరు అడగనప్పుడు మీరు ఎప్పుడైతే మీరు ఆ విధంగా అడగరో రైతులు కూడా ఏదో ఒకటి పండించి తీసుకొచ్చి మీకు అమ్ముతూ ఉంటారు. ఎప్పుడైతే వినియోగదారుల నుంచి డిమాండ్ ఏ విధంగా వస్తుందో అప్పుడు రైతులు కూడా అవి పండించడానికి ప్రయత్నం చేస్తారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇలాంటి విషయాలు గ్రహించండి అని కోరుతూ, ఈ కంటెంట్ కన్నా మీకు నచ్చినట్లయితే దయ ఉంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.